భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏఎస్పీ పి పారితోష్ పంకజ్ ఆధ్వర్యంలోని వాహనదారులకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. రేడియం స్టిక్కర్లు లేని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను వేయించి 15 రోజుల కాలంలో పూర్తి స్థాయిలో అన్ని వాహనాలకు స్టిక్కర్లు వేయించుకోవాలని కోరారు. మట్టి, ఇటుక రవాణా చేసేటప్పుడు తప్పకుండా పైన క్లాత్ కట్టాలని, ట్రాఫిక్ ఆటంకం కలగకుండా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయరాదన్నారు. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, నెంబర్ ప్లేట్లు కనపడే విధంగా చూసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని పట్టణ సీఐ నాగరాజ్, ఎస్ఐ విఎన్ రావు పాల్గొన్నారు. చూడు బాబు ఒక ట్రాక్టర్కి రీస్ట్రక్చర్ కాస్ట్ ఎంత పడుతుంది? ఒక ట్రాక్టర్ ఆల్ సైడ్ వాటర్ అక్కడ కూడా పెట్టండి నా ఎక్స్టెండ్ ఇది లిమిట్ క్లాత్ రమేష్ రమేష్ అవునా ఇనిషియేట్ అయింది. మనకి ఇది లక్ష్య ఇది ఎనీ ట్రాక్టర్, ట్రాలీ, దెన్ ట్రక్, 4 వీలర్స్, హెవీ వెహికల్స్ ఇది నైట్ టైంకి చాలా ఇది ప్రాబ్లం వస్తుంది. 2 వీలర్స్ మోటార్ సైకిల్ మీద ఎవరు ట్రావెల్ చేస్తున్నారు, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఆకి విజిబిలిటీ ఏం లేదు. ఇది బికాజ్ బ్యాక్ సైడ్ ఇది లైట్ పని చేయట్లేదు, దెన్ ఎనీ రేడియం స్టిక్కర్ అవైలబుల్ లేదు. సో ఇది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్టీఓ ఆఫీస్ ఈరోజు మనం 30 ట్రాక్టర్ ఇది ఐడెంటిఫై చేసాము. అండ్ వీ హ్యావ్ పుట్ రేడియం స్టిక్కర్ ఆన్ ఆల్ ద సైడ్స్. ఫ్రంట్ సైడ్ the white color sticker which will be radium sticker which will be visible in the night hours. Then side ki yellow color sticker and back side ki red color sticker. So in night time ki even if light of the vehicle is not working, then with the help of radium sticker the 2 wheelers or 4 wheelers driver they can know that there is one vehicle which is standing or which is moving in opposite direction or going in the same direction. సో ఒక ఐడియా వస్తుంది. సో అండ్ నేను అందరికీ ఇది భద్రాచలం సబ్ డివిజన్లో మొత్తం అందరికీ అపీల్ చేస్తున్నాము, ఇది ప్లీజ్ ఇది కోఆపరేట్ చేయండి, ఇది మీకోసం ఇది. బికాజ్ రోడ్ యాక్సిడెంట్లో తెలంగాణలో చాలామంది చనిపోతారు. అది రీసెంట్ సర్వేలో కూడా మనం తెలంగాణలో నియర్ అబౌట్ 6 ఉంది రేట్. సో అది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్. సో వీ రిక్వెస్ట్ లోకల్ పీపుల్, ప్లీజ్ హెల్ప్ అండ్ ప్లీజ్ ఎనీ లారీ డ్రైవర్ ఉన్నారు, ఓనర్ ఉన్నారు, లారీ అసోసియేషన్ అండ్ ట్రక్ అసోసియేషన్ అందరికీ అపీల్ చేస్తున్నాము, ప్లీజ్ కోఆపరేట్ అస్ అండ్ గో టు నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ అండ్ పర్చేజ్. ఇది కాస్ట్ చాలా తక్కువ ఉంది, 350 రూపీస్. ఇది ఏం లేదు, ఇది 350 రూపీస్లో ఆల్ సైడ్ దే ఆర్ కవరింగ్ విత్ రేడియం స్టిక్కర్స్. సో ప్లీజ్ గో టు ద నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ and you make sure that these all type of radium stickers are pasted on your vehicles. అదేవిధంగా నేను భద్రాచలం లోకల్ పీపుల్కి అపీల్ చేస్తున్నాము, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. బికాజ్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీఆర్ లూజింగ్ సో మెనీ లైఫ్స్. In Bhadrachalam also last year we lost 3-4 lives due to drunk and drive. And also here only near Godavari bridge there was one speed breaker that is removed now. Because of that also and people were driving in drunken condition. Because of that we lost 3-4 lives. So I request all people, please cooperate. This year I don't want any loss of life in road accident, especially in Bhadrachalam subdivision.
and so please do not drive in drunken condition. ఇంకా ఇది 18 ఇయర్స్కి లోపల ఇది చిన్నపిల్లలకి వండి do not allow them to drive because the minors driving adi kuda risky undi. They don't know the proper driving, they are not aware about rules. So because of that also people who are innocent people who are walking on the road aage problem aste. So they are hitting old age people or ladies who are just walking on the road, and because of others mistake others are losing life. So that is means not at all acceptable, and we are taking all possible measure. And vehicles without number plate and night time, especially after 10 o'clock 11 o'clock, people are roaming unnecessarily on the road without any reason, especially college student, they are doing rash driving. Chala complaint vastundi. So we are taking and night time patrolling nenu kuda chestanu, and we are trying to stop them. But we can't chase them. That is one restriction. We can't chase them because while chasing it may lead to an accident. So we are appealing, please don't do in the night hours rash driving. Because of your mistake other innocent people are suffering, and we don't want any loss of life in road accident, because this is means easily avoidable. So please take all necessary precautions. So thank you very much, and andar ki media person ki thank you. Please circulate in media, social media and newspaper that this is a request from local police side. Please follow, please cooperate. Thank you.